నేను అనేక సార్లు ప్రస్తావించాను. రాష్ట్రంలో పేద వర్గాలంటూ చదువుకోవడానికి అవకాశం లభించిందంటే రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్. ఆ రోజున చాలామంది విమర్శించారు. కానీ ఉన్నత వర్గాలకి, అంటే అది కూడా మళ్ళీ ఏదో కులాలు కాదు నేను చెప్పేది, డబ్బున్నటువంటి వర్గాలకి మాత్రమే చదువు. మధ్యతరగతి వాడికి కూడా చదువు గగనమైనటువంటి రోజులలో. ఎందుకని? ఒకప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నప్పుడు కుదిరేది. కానీ ప్రైవేట్ విద్యా సంస్థల వైపుకి వెళ్ళిపోయాక అదో పెద్ద సమస్య అయిపోయింది. దాంతోపాటు జనాభా పెరిగినందుకు అనుగుణంగా విద్యా సంస్థలు లేవు. అలాంటి సిచ్యుయేషన్లో ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఫీజులు లేవు, చేతుల్లో డబ్బులు లేవు. అలాంటి సిచ్యుయేషన్లో ఫీజు రియంబర్స్మెంట్ అనే విధానం తీసుకొచ్చి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి పీజీ దాకా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం వల్ల అతిపెద్ద మార్పు సంభవించింది. అనేక మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఇంజనీర్లు అయ్యారా, డాక్టర్లు అయ్యారా, చార్టెడ్ అకౌంటెంట్లు అయ్యారా, లేకపోతే ఫార్మసిస్టులు అయ్యారా, ఇట్లా అనేక చదువులు చదువుకున్నారు, ఇవాళ బ్రతుకుతున్నారు. వాళ్ళకి అది గుర్తుండి ఉండకపోవచ్చు. ఆ సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళకి, ఇవాళ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి తాము అట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్ వలన అయ్యామన్నటువంటిది గుర్తుండి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళ జీవితాలు బాగుపడటానికి కారణమైంది అదే. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని అమ్మ ఒడి అనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చి స్కూల్ పిల్లల్ని కూడా అక్కడికి తీసుకురావడానికి సిద్ధపడ్డాడు. గుడ్. బట్ పీజీని తీసేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ తీసేశాడు, డిగ్రీ వరకు మాత్రమే అవకాశం అయింది, ఎంబీబీఎస్ వరకే అవకాశం, ఆ పైన ఎండీ చేయడానికి అవకాశం లేదు. అట్లాగే డిగ్రీ వరకే అవకాశం, ఆ పైన ఉన్నటువంటి ఎంఎస్ ఇట్లాంటివి చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకని? అది మళ్ళీ డబ్బున్నోడికే పీజీ అన్నటువంటి స్టేజ్ వచ్చింది. ఇప్పుడు నారా లోకేష్ విద్యా సంస్కరణలో భాగంగా ఒక చక్కటి అడుగు వేశారు. జగన్ చేసిన ఆ తప్పుని ఇటు పక్కన అమ్మ ఒడి ప్లేస్లో తల్లికి వందనం ఇవ్వబోతున్నారు. అటు పక్కన వచ్చేటప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు కూడా ఇవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఆదేశాలు జారీ చేశారట. పీజీ వాళ్ళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అన్నటువంటిది ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. అదే సందర్భంలో ఇంటర్మీడియట్ వాళ్ళకి భోజనాలు పెట్టేటటువంటి ఒక చక్కటి ఆలోచన కూడా చేశారు. అలాగే ఈ సంస్కరణలు అన్నటువంటిది పేదవాడికి చదువుకునే అవకాశం కల్పించేటటువంటి సందర్భంలో పీజీ దాకా అవకాశం లభించేటటువంటి నిర్ణయం తీసుకున్నందుకు అభినందనలు.